సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. హీరో రవితేజ ధమాకా సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. 6-7 సినిమాలు చేసినా కూడా హిట్ మాత్రం దక్కలేదు. తన మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయారు. దీంతో రవితేజ ఇప్పుడు ఈసారి తన రూట్ మార్చేశారు. తనకు బాగా అలవాటైనటువంటి కమర్షియల్ జోనర్ను పక్కన పెట్టి భక్తి, ఎమోషన్, యాక్షన్ను కలిపి ఇరుముడితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా రవితేజకు ఊహించని రేంజ్లో కంబ్యాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. తొలి రోజే వచ్చిన కలెక్షన్స్ చూస్తే మాస్ మహారాజా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడనే టాక్ వినిపిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడిలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించారు. సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వసికా విజయ్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యానికి తండ్రి కూతురు సెంటిమెంట్ను జోడించి దానికి యాక్షన్ థ్రిల్లర్ అంశాలను మిక్స్ చేశారు. ముఖ్యంగా ఫాదర్ డాటర్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తున్నాయనే టాక్ నడుస్తుంది. ఇక సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో దాని ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్స్ పైన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఇరుముడి తొలి రోజే ఏకంగా 24.20 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించినట్టుగా ట్రేడ్ వర్గాల సమాచారం. ఇందులో ఇండియాలో 17.20 కోట్ల గ్రాస్, 14.80 కోట్ల నెట్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్లో కూడా సుమారు 7 కోట్ల గ్రాస్ రాబట్టింది. రవితేజ గత సినిమాలతో పోలిస్తే ఈ ఓపెనింగ్స్ చాలా పెద్దవి. ఇప్పటి వరకు రవితేజ సోలో హీరోగా నటించిన సినిమాలలో ధమాకా, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు దాదాపు 8 కోట్ల స్థాయి ఓపెనింగ్స్తో టాప్లో ఉండేవి. ఇప్పుడు ఇరుముడి వాటన్నిటిని దాటేసి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం థియేట్రికల్ కలెక్షన్స్లోనే కాదు, అడ్వాన్స్ బుకింగ్లోనూ ఇరుముడి దుమ్మురేపింది. ఈ ఏడాది చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ బుక్ మై షోలో 1 గంటలో 31.6 వేల టికెట్లు సేల్స్ సాధించగా, ఇరుముడి అదే టైంలో 32.25 వేలకు పైగా టికెట్లు అమ్ముడైపోయినట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే రవితేజ సినిమా కోసం ప్రేక్షకులలో ఎంత క్రేజ్ ఉందో ఈ నెంబర్స్ చూస్తేనే ఇప్పుడు అర్థమైపోతుంది. ఇక సినిమా బిజినెస్ విషయానికి వస్తే ఇరుముడి బడ్జెట్ దాదాపు 40 కోట్లు అని సమాచారం. థియేట్రికల్ బిజినెస్ సుమారు 20 కోట్ల వరకు జరిగినట్టుగా తెలుస్తుంది. నైజాం 5.50 కోట్లు, సీడెడ్లో 2.25 కోట్లు, ఆంధ్రాలో 8.25 కోట్లకు సినిమా అమ్ముడైనట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఓవర్సీస్లో 2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 2 కోట్ల బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా సినిమా హిట్ స్టేటస్ అందుకోవాలంటే సుమారు 21 కోట్ల షేర్ రాబట్టవలసి ఉంటుందని అంచనా. అయితే తొలి రోజే వచ్చిన రెస్పాన్స్, కలెక్షన్స్ చూస్తుంటే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ను చాలా ఈజీగా అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వరుసగా సెలవులు ఉండటం సినిమాకు బాగా కలిసొచ్చే అంశంగా మారింది. ఫస్ట్ వీకెండ్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాజిటివ్ టాక్ ఇలానే కొనసాగితే కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.